వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కారం దోశ అండి. వర్షాకాలం కారంగా స్పైసీగా తింటే చాలా బాగుంటుంది కదండి. దీనికోసం కావాల్సినవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరితోనే షేర్ చేసుకుంటున్నాను. ముందుగా చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ, 2-3 తల్లుల్లి, 2-3 ఎండుమిర్చి, ఒక టమాటా, కొంచెం జీలకర్ర, సాల్ట్ అయితే మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకునండి. ఎక్కువ అయితే ఎండుమిర్చి యాడ్ చేసుకోనండి, ఎందుకంటే మా బంగాల్లో చాలా కారంగా ఉంటుందన్నమాట. నాకు 2 అయితే సరిపోతుంది. నేనైతే 2 యాడ్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని అయితే ప్యాన్ అయితే హీట్ ఎక్కాక దోశ బ్యాటర్ కొంచెం ఎక్కువైతే తీసుకున్నానండి. కొంచెం తిక్కుగా అయితే వేసుకున్నాను. తర్వాత మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి, బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి అయితే నేనైతే యాడ్ చేసుకున్నానండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే నేను చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ చట్నీ మొత్తం కూడా నేను దోశ మీద అయితే వేసేసుకున్నానండి. బాగా వేసేసుకొని మంచిగా ఇంకా దోశ అయితే ఒక 5-10 మినిట్స్ అయితే కాలనించానండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోశనైతే మంచిగా రోస్ట్ అవ్వనించాను. వన్స్ ఒకసారి దోశ అయితే రోస్ట్ అయిపోయిన తర్వాత మనకి నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన చట్నీ ఏ చట్నీ ఉంటుందో ఆ చట్నీతో అయితే తీసుకోండి. ఇంకా దోశ మొత్తం అయితే మంచిగా రోస్ట్ అయిపోయిందండి. నేనైతే ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. బాయ్ బాయ్.